నా పక్కన ఇద్దరు మనుషులున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇవి మనుషులు కాదు, రోబో. సో, ఈ రోబోని ముఖ్యంగా ఏఐని యూజ్ చేసి కేవలం ఇన్ని రోజులు మనం రోబోస్ సర్వీస్ చేయడం లైక్ హోటల్‌లో వెయిటర్స్ లాగా సర్వీస్ చేయడం అలాంటిదే చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూసిన రోబోట్స్ ఏకంగా అటు టీచింగ్ కూడా చేస్తాయంట. మరి ఏంటి ఇదంతా కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు మంజుల అండి. దిస్ ఈజ్ మంజుల గారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? మా కాన్సెప్ట్ ఇది ఎమర్జింగ్ టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ తోటి ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రోబోటిక్స్ తోటి ఈ రోబోట్స్ డెవలప్ చేశామండి. అండ్ నాట్ ఓన్లీ సర్వీస్ పర్పస్, లైక్ రెస్టారెంట్స్లో సర్వీస్ చేయటమే కాకుండా స్కూల్స్లో టీచింగ్ చేయటం. స్కూల్స్‌లో టీచింగ్ ఎలా అండి? ఇదివరకు మనం హోటల్స్‌లో సర్వీస్ ఇదంతా చూసాం. కానీ స్కూల్స్‌లో టీచింగ్ ఎట్లా? అంటే వీ షుడ్ హ్యావ్ ఎ డిజిటల్ కంటెంట్ అండి. డిజిటల్ కంటెంట్ని మనం ప్రోగ్రామింగ్ చేసి రోబోట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి వీ కెన్ డెవలప్ ఎ టీచర్ కైండ్ ఆఫ్ రోబోట్ అండి. టీచ్ చేస్తుంది లైక్ నార్మల్ టీచర్ ఎలా టీచింగ్ చేస్తారో అలాగే రోబోట్ టీచ్ చేస్తుంది. అండ్ ఆల్సో అసెస్మెంట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ డెలివర్ ద రిపోర్ట్ ఆల్సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెషన్ అండి. మొత్తానికైతే ఇలాంటి రోబోట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇవి కేవలం ఇదివరకు మనం రోబోట్స్ అంటే హోటల్లో సర్వీస్ చేయడం కానివ్వండి అలా చూసాం. ఇక్కడ ఒక్కసారి మూవ్ అవుతుంది చూడొచ్చు. సో, చక్కగా ఈ విధంగా సర్వీస్ చేస్తూ వీటికి మొత్తం డాటాని కూడా మనం బిల్డ్ చేస్తే ఇది టీచింగ్ కూడా చేస్తుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ ఇలాంటి రోబోట్స్ గతంలో మనం చూసాం. కానీ ఈసారి సమ్మిట్లో మాత్రం ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్తో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని యాడ్ చేసి అయితే డిఫరెంట్ థీమ్స్తో ఈసారి ముందుకు వచ్చారనే చెప్పుకోవచ్చు.